ఈరోజు నేను తయారు చేసి చూపించే సూపర్ రెసిపీ ఏంటంటే ఆకుకూర చేపలు. ఆకుకూర చేపలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. మెకరల్ ఫిష్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చింతపండు రసం, లవంగాలు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము వీటిని రెడీ చేసేసుకోవటమే. సింపుల్గా కుక్ అయిపోతుంది, చాలా ఈజీగా కుక్ అయిపోయేటువంటి కర్రీ అన్నమాట ఇది. సో ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఫిష్ని చక్కగా అన్నీ మిక్స్ చేసేసి పొయ్యి మీద పెట్టేసేసి అది కుక్ అవుతున్నప్పుడు ఈ లోపల మనము ఆకుకూరని గ్రైండ్ చేసి రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేద్దాము. సో మెకరాల్ని కాండకాంతలు తర్వాత బాంగ్డా అనేసి కూడా అంటూ ఉంటారనమాట. సో ఇది కుక్ అయిన తర్వాత అది మనకి తినడానికి కొంచెం ఫైబ్రిష్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇందులో ఉండేటువంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా ఎక్కువ. అలాగే ప్రోటీన్ అనేది కూడా హై క్వాలిటీ, హై బయాలజికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోటీన్ అనమాట. సో స్పెషలీ ఫిష్లో వైట్ ఫ్యాటీ ఫిష్ అనగానే మనకి సాల్మన్, తర్వాత మెకరల్, తర్వాత సారడిన్స్, ఈ మూడు చక్కగా మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆయిల్, తర్వాత కొన్ని లవంగాలు, ఈ ఫ్లేవర్ కోసం అనేసి లవంగాలు, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, సో ఫిష్ కర్రీ అనగానే యూజువల్గా ఏంటంటే ఒక పూట మనము సాయంకాలం తినాలంటే పొద్దున వండుకోవాలని, పొద్దున్న తినాలంటే రాత్రి వండాలనేసి చెప్తూ ఉంటారనమాట. ఒక పూట అయిన తర్వాత ఫిష్ కర్రీ చాలా రుచికరంగా మారుతుందని చెప్పేసి నిజమే కూడా అది. సో మీరు ఈవినింగ్ తినాలంటే మార్నింగే కూర వండేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్ మీరు చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి యాడ్ చేసేసాం కదా. నెక్స్ట్ కారం, పసుపు, ధనియాల పొడి. సో ధనియాల పొడి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ యాడ్ చేసాము, ఎందుకంటే ఇక్కడ ఈ కర్రీకి ఫ్లేవరింగ్ అంతా కూడా ఏంటంటే మనకి కొరియాండర్ అంటే ధనియాలు అన్నమాట. సో ఉప్పు, నెక్స్ట్ ఫిష్ 1 by 1 ఇందులో యాడ్ చేసేస్తున్నాను. తర్వాత వాటర్ వేసి చేప ఉడికే వరకు కుక్ చేద్దాం. సో మూత పెట్టేసేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఏంటంటే మనము కొత్తిమీర చక్కగా గ్రైండ్ చేసుకుందాము. సో కొత్తిమీర, కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను, తర్వాత వాటర్, సో కొత్తిమీర చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం.
సో చక్కగా కుక్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనము చింతపండు రసం యాడ్ చేసేద్దాము. సో 2 సైడ్లు తిప్పేసాను. నెక్స్ట్ ఏంటంటే మనము గ్రైండ్ చేసుకున్నటువంటి కొత్తిమీర, సో చక్కగా కుక్ అయిపోతే మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. సో మంచి ఫ్లేవర్ఫుల్ లవంగాలు యాడ్ చేసాము, అలాగే ధనియాల పొడి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసాము, అలాగే మనము కొత్తిమీర అంటే హరా ధనియా అంటారు కదా, ధనియాలు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఆ ధనియాల ఫ్లేవర్తో చాలా డామినేటింగ్గా ఉంటుంది ఈ ఫిష్ కర్రీ. ప్లస్ ఈ ఫిష్ పర్టికులర్గా మనకి మెకరల్ అనే ఫిష్ ఏంటంటే అది చాలా ఆ ఫ్లేవర్ అనేది చాలా డామినేటింగ్గా ఉంటుందన్నమాట. ఈ 2 కలిసేటప్పటికి చాలా రుచికరమైనటువంటి కర్రీ తయారవుతుంది. ముఖ్యంగా ఇది పెరిగే పిల్లలకి చాలా యూస్ఫుల్. ఫోలిక్ యాసిడ్ కావాల్సినటువంటి వ్యక్తులు ఎవరంటే ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే లాక్టేటింగ్ మదర్స్, పెరిగే పిల్లలు, టీనేజ్లో ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళందరికీ ఈ ఫోలిక్ యాసిడ్ బాగా ఇంపార్టెంట్ అనమాట. మనం ఆకుకూర యాడ్ చేసేటప్పటికి ఇందులో ఫోలిక్ యాసిడ్ వాల్యూ అనేది చక్కగా పెరిగిపోతుంది. ఆల్రెడీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అనేవి మనకి చేపల నుంచి వస్తున్నాయి అన్నమాట. ఈ 3 కాంబినేషను చాలా ఎక్సలెంట్. పెరిగే పిల్లలు, టీనేజర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్, పెరిగే పిల్లలు, టీనేజ్ యుక్త వయసులో ఉన్నవాళ్ళు, అలాగే గర్భవతులు, అలాగే పాలిచ్చే తల్లులు, వీళ్ళు కనుక ఇది తీసుకుంటే కనుక వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. చక్కటి అరోమా వస్తుంది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుందాము.